కొత్త బట్టలు కొత్త వెలుగులు మీ ఇంటి పండుగ సంతోషాలకు అసలైన చిరునామా సిఎంఆర్ షాపింగ్ మాల్. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఎండి అశోక్ రెడ్డి గారు. చాలా విషయాల మీద సార్తో మాట్లాడేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు సార్? గుడ్ అండి. ఎండాకాలం రాలేదు అదే కాబట్టి కదా. హ్యాపీగా ఉన్నాము. సమ్మర్ వచ్చిందంటే ఇంకా స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. అవును సార్, We have to manage. కానీ సార్ ఈ సంవత్సరం విపరీతంగా వర్షాలు పడ్డాయి, అవసరం దానికి మించి కూడా పడ్డాయి. అంటే అది సీజనా అన్ సీజన్ వదిలేయండి, కానీ అవసరానికి మించి అయితే వర్షం పడింది అని చెప్పేసి మెడ్ డిపార్ట్మెంట్ అదే వాతావరణ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు. సో మరి అలాంటప్పుడు ఈ సంవత్సరం కూడా మనకి వాటర్ షార్టేజ్ వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? 100% మీరు అన్న దాంట్లో వాస్తవం ఉంది. ప్రాబ్లం రావడానికి కూడా స్కోప్ ఉంది. రీజన్ ఏంటంటే ఈ సంవత్సరము దాదాపు 80+ రైనీ డేస్ ఉన్నాయి. లక్కీలీ అవును we సార్, have correct. 80+ రైనీ డేస్. కరెక్ట్. గతంలో కంటే ఎక్కువ రైనీ డేస్ ఉన్నాయి. యా, ఈ స్టాటిస్టిక్స్ కనుక చూస్తే ఈ సమ్మర్ గ్రౌండ్ వాటర్ డిప్లీషన్ అసలు ఉండకూడదు, ఉండకూడదు. బోర్వెల్ డ్రైన్ కాకూడదు. అందుకే అడిగాను. బట్ డెఫినెట్ గా ఆల్రెడీ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది, అవుతుంది, సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. మేము దానికి ప్రిపేర్ అవుతున్నాం. రీజన్ ఏంటంటే మీకు 60 రైనీ డేస్ ఉన్నా, 70 డేస్ ఉన్నా, 80 డేస్ ఉన్నా వాటర్ రైనీ డేస్ నుంచి వచ్చింది ఎంత గ్రౌండ్ లోకి వెళ్తుంది అనేది ఇట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకే. సో టోటల్ సిమెంట్ కాంక్రీట్ చేసిన తర్వాత ఎన్ని రైనీ డేస్ అయినా కానీ 5 to 10% గ్రౌండ్ లోకి వెళ్ళిపోయి మిగతా 80-90% ఇట్స్ Waste. గోయింగ్ టు మూసీ, ఫ్రమ్ మూసీ టు కృష్ణ. అగైన్ ఐఎమ్ డ్రాయింగ్ వాటర్ ఫ్రమ్ కృష్ణ పంపింగ్ ద్వారా. అంటే ఇక్కడ పడిన వాటర్ ని మూసీ ద్వారా కృష్ణాకి పంపించి మళ్ళీ కృష్ణా నుంచి పంపింగ్ తోటి 50 కోట్లు నెలకి కరెంట్ బిల్ కట్టి తీసుకొచ్చి మళ్ళీ ఇస్తున్నాను. సో ఎక్కడో సంథింగ్ లోపం ఉంది, మిస్ అవుతుంది. దాని మీద పనిచేస్తున్నాను ఇప్పుడు. మేము గ్రౌండ్ వాటర్ ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. 20 వర్కింగ్ డే రైనీ డేస్ అయినా, 50 రైనీ డేస్ అయినా కావాల్సినంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావాలి. సో దానికి లాస్ట్ ఇయర్ మేము కొంత పనిచేసాము. దానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు కూడా వచ్చింది. ఈ సంవత్సరం కూడా దాని మీద చేస్తున్నాము. నెక్స్ట్ 5 years అవసరమైతే సంవత్సరానికి 15,000 వాటర్ హార్వెస్టింగ్ బిగ్ స్ట్రక్చర్స్ చేస్తే 5 TMCల వాటర్ నన్నా మనం కనీసం గ్రౌండ్ వాటర్ ని ఇంక్రీజ్ చేయగలిగితే అది ఒక కృష్ణ phase 4తో సమానం. ఒక 3,000 కోట్ల ప్రాజెక్ట్ పెట్టి మళ్ళీ ఒక లైన్ తీసుకొస్తే ఎంత వాటరో అంత వస్తుంది. సో 5 సంవత్సరాల తర్వాత మనకు అది కావాలి. ఈ 5 సంవత్సరాల్లో ఈ ఇంకుడు గుంతలు కనుక చేస్తే ఒక ప్రాజెక్ట్ చేసిన దాంతో సమానం, ఆ అవసరం పడదు అనే దాని మీద మేము పనిచేస్తాం. మీరు గతంలో కూడా వాటర్ బోర్డులో వర్క్ చేశారు సార్. మళ్ళీ వాటర్ బోర్డులోకి వచ్చారంటే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రైట్ పర్సన్ ఈ చైర్లో ఉన్నారు అనిపిస్తోంది. అంటే ఒకటి ఏంటంటే ఇట్ ఈస్ ద బిగ్ ఆర్గనైజేషన్. చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. 24 hours సర్వీస్ చేయాలి, జస్ట్ లైక్ ఏ పోలీస్. వాటర్, సివరేజ్, STPs ఇవన్నీ ఉంటాయి. అంటే ఇది అర్థం కావడానికి 6 నెలలు పడుతుంది ఈ వ్యవస్థ. అంటే ఇందులో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, అసలు సిటిజన్ సర్వీసెస్ ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఒక ఆఫీసర్కి 6 నెలలు పడుతుంది. సో ఆ తర్వాత మనం యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టి ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకో 1.5-2 నెలలు పడుతుంది. సో ఫైనల్గా ఏంటి, ఒక స్టేజ్లో మనం మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతాం. బట్ లక్కీలీ ఏంటంటే నేను ఇంతకుముందు 3 years ఇక్కడ పనిచేశాను ఈడీ కాబట్టి వెరీ ఫస్ట్ డే నాకు మళ్ళీ రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సో వీ స్టార్టెడ్ అవర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అండ్ ఇంప్లిమెంటేషన్ day 1. కాబట్టి ఈ 1.5 yearలోనే నేను చేయాలనుకున్న వాటిలో 60-70% ఒక స్టేజ్కి తీసుకొచ్చాము. ఇంకొక 1 yearలో అయితే ఆల్మోస్ట్ మనం అనుకున్న పనుల్ని దాదాపుగా అవుట్కమ్స్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని ముందుకెళ్తున్నాం. సో అదర్వైజ్ కొద్దిగా టైం పడుతుంది. ఏ ఆఫీసర్ అయినా వచ్చేసి స్టార్ట్ చేస్తారు చేయరని కాదు, బట్ కొంత కంఫర్ట్ అనేది ఎక్కువ వచ్చింది. ఒకటి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ నాకు తెలుసు, నేను వాళ్ళకి తెలుసు, నా పర్సనాలిటీ తెలుసు, వాళ్ళ పర్సనాలిటీ నాకు తెలుసు. సో వాళ్ళకి నా మీద ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, నేను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కంఫర్ట్గా వర్క్ చేసుకోవచ్చు. కాబట్టి day 1 నుంచి వాళ్ళకి నాకు కంఫర్ట్ వచ్చింది. వి స్టార్టెడ్ వర్కింగ్ టుగెదర్. ఎందుకు వాటర్ హార్వెస్టింగ్ పాయింట్స్ మనం ఎందుకు పెంచలేకపోతున్నాం సార్? ఎక్కడ ల్యాబ్స్ ఉంది? దీన్ని ఏం చేస్తే మనం వాటిని పెంచి జాగ్రత్తగా పడిన నీటిని, అంటే వర్షపు నీటిని మనం జాగ్రత్తగా దాచిపెట్టుకోగలుగుతాం? ఒకటే అంటే దీన్ని నెగ్లిజెన్స్ అంటా అండి. నేను యాజ్ ఏ సిటిజన్గా, నేనే సిటిజన్ అనుకుంటే నెగ్లిజెన్స్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్తా అంటే, నేను 2009లో ఇక్కడ వాటర్ బోర్డులో ఈడీగా జాయిన్ అయినప్పుడు నేను కడప నుంచి వచ్చాను. అప్పుడు నేను ఐ వాజ్ PDDID కడప. నేను బంజారా హిల్స్లో ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్లో ఉండేవాడిని. రైట్ సార్. అది పూర్తిగా రాక్ మీద కట్టారు. ఎప్పుడూ ట్యాంకర్స్ వస్తూ ఉండేది. మా బాత్రూమ్లలో అన్నిట్లలో చిన్న ట్యాంకర్స్ అనమాట. ఏది 200 లీటర్లు అన్ని 2 hours వాటర్ ఇచ్చేవాళ్ళు, ఆపేసేవాళ్ళు. ఆ 2 hours లో 200 లీటర్లు నింపుకొని డే అంతా వాడుకునేవాళ్ళు. 23 ఫ్లాట్స్. నాకు సర్ప్రైజ్ అనమాట. నేను మా అపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చుని పెట్టి 24 hours వాటర్ ఎందుకు ఇవ్వకూడదు, స్టార్ట్ చేద్దాము అన్నాను. ట్యాంకర్స్ ఇచ్చినా సరిపో, అంత వేస్ట్ చేస్తారు. సో నేను మా వాళ్ళకి ప్రామిస్ చేశాను, నేను అవసరమైతే ట్యాంకర్ ఇస్తాను, మనం 24 hours చేద్దామని. సో బోర్వెల్ చుట్టూ వాటర్ హార్వెస్టింగ్ ఆ రోజు చేయించాను నేను మా అపార్ట్మెంట్. 2009-10 24 hours వాటర్ సప్లై అని స్టార్ట్ చేశాను. రోజు వాడుతున్న 2 గంటలకి ఇస్తున్న వాటర్కి 20% ఎక్స్ట్రా వాటరే వాడుతున్నారు సర్ప్రైజింగ్లీ.
ఓ దే ఆర్ నాట్ యూసింగ్ 2 times 3 times. మీరు 2 గంటలకి ఇస్తే 2 గంటలకి అన్ని వాడుకొని నింపుకొని పెట్టుకుంటున్నారు. మళ్ళీ నెక్స్ట్ డే 2 గంటలకు ఇచ్చినప్పుడు పడేసి మళ్ళీ నింపుకుంటున్నారు. సో 2 hours ఇచ్చిన వాటర్కి 24 hours ఇచ్చిన దానికి కన్సంప్షన్ 20%. సో దట్ ఈస్ సర్ప్రైజింగ్ రిజల్ట్. సెకండ్ వాటర్ హార్వెస్టింగ్ చేసిన తర్వాత ఈ 13 yearsలో దెన్ ఎవర్ బుక్ ట్యాంకర్. రీసెంట్గా వీళ్ళు వెళ్ళి వాచ్మెన్ తోటి ఇంటర్వ్యూ చేసుకొని వచ్చేసారు. సో ఒక్క వాటర్ హార్వెస్టింగ్ ఈవెన్ రాక్ ఏరియాలో కూడా ఇట్ ఈల్డింగ్ లైక్ ఎనీథింగ్. సో అది దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ ఇయర్ 30,000 మందికి నోటీసులు ఇచ్చాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు ట్యాంకర్స్ బుక్ చేస్తూ ఉంటారు కదా, దాదాపు ఒక 15 లక్షల ట్యాంకర్లు బుక్ చేస్తారు టోటల్ ఇయర్లో. 15 లక్షల 15 లక్షల ట్యాంకర్లు బుక్ చేస్తారు. ఒక్క సమ్మర్ లోనే 10 లక్షల పైన ఉంటాయా? సమ్మర్లో పీక్ సమ్మర్లో డైలీ 13,000 ట్యాంకర్లు బుక్ చేశారు. అంటే 3.5 లక్షల ట్యాంకర్లని ఒక నెలలో బుక్ చేశారు సమ్మర్లో. అంతే కదా మరి. సో ఆ ట్యాంకర్ బుక్ చేసే వాళ్ళు ఎవరు అనేది మేము ఏఐ బేస్డ్ అనాలిసిస్ చేశాం. ప్రతి ట్యాంకర్ బుక్ అవుతుంది. సో 42,000 మంది హౌస్ హోల్డ్సే ఎవ్రీడే ట్యాంకర్ బుక్ చేస్తున్నారు ఆ టైంలో. నాకు 14,20,000 కన్స్యూమర్స్ ఉన్నారు. బట్ 90% ట్యాంకర్స్ 42,000 మంది బుక్ చేస్తున్నారు. మై ప్రాబ్లమ్ విత్ నాట్ విత్ 14 lakhs, మై ప్రాబ్లమ్ విత్ 42,000 తోటే. ఈ 42,000 ఎవరు అనే దాని మీద సర్వే చేసి వాళ్ళందరికీ నోటీసెస్ ఇచ్చాం. మీ ఇంట్లో వాటర్ హార్వెస్టింగ్ లేకపోతే మీ ట్యాంకర్ రేటు 3 రెట్లు పెంచుతాం. ఫస్ట్ టార్గెట్ ఇదే. మంచి పని చేశారు సార్. సో ఈ వీళ్ళు కనుక చేస్తే నా ట్యాంకర్ డిమాండ్ 50-60% తగ్గిపోతుంది. పాయింట్ ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉందో అక్కడ పాయింట్ చేసేసి వీ స్టార్టెడ్ వర్కింగ్. నాట్ ఏదో జనరల్ గా పబ్లిసిటీ చేయడం, అందరికి ప్రచారం చేయడం కాదు. ఏం చేయలేదు అసలు. అందరూ వాటర్ హార్వెస్టింగ్ చేయండి, ఈ 42,000 కంపల్సరీ చేయాలి. సో దాని మీద వర్క్ చేస్తున్నాము. సో హైయెస్ట్ ట్యాంకర్ బుక్ చేసిన వాడు ఎవడు అనేది ఏఐలో తీయగానే కుకట్పల్లిలో ప్రగతి నగర్లో ఉంది. కాల్ అనగానే కాల్ వెళ్ళిపోయింది. మాట్లాడితే అవునండి మేము 600 ట్యాంకర్లు బుక్ చేస్తాం. బాబోయ్, ఏంటి 600 ట్యాంకర్లు అంటే 48 ఫ్లాట్స్ ఉన్నాయి సార్, మా బోర్ అసలే లేదు, మీ మీదనే ఆధారపడ్డాం, బోర్లు పడలేదు. సో నెక్స్ట్ డే ఐ వెంట్ టు దట్ అపార్ట్మెంట్. మీరే వెళ్ళారు? యా, ఐ డిస్కస్డ్ విత్ ద ఓనర్స్ అండ్ ఫైనల్గా ఏంటి అసలు ఆ ఏరియా మొత్తం రాక్ మీద గుట్ట మీద కట్టేశారు. ప్రతి అపార్ట్మెంట్ ఇట్లాగే ఉంది. దెన్ స్టార్టెడ్ కౌన్సిలింగ్ అనమాట. కొద్దిగా వాటర్ సప్లైని కొద్దిగా ఇంప్రూవ్ చేశాము. రెండవది ప్రతి ఇంటికి వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ అనే ఓ నోటీసులు ఇచ్చేసి వాళ్ళకి అవేర్నెస్ చేస్తాం. సో అట్లీస్ట్ 2-3 years కనుక ఇది చేయగలిగితే డెఫినెట్గా వీ కెన్ రెడ్యూస్. రెండవది మన వాటర్ క్వాంటిటీని పెంచడానికి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఇంకో 2 years అయితే అయిపోతుంది, December 27. సో ఆ వాటర్ వచ్చే వరకు మాత్రం మీరు అన్నట్టుగా ఈ సమ్మర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. వీ హ్యావ్ టు మేనేజ్. అంటే గతంతో పోలిస్తే ఏమన్నా కొంచెం తగ్గే అవకాశం ఉందా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలతో? ఒక్కటే మిస్యూజ్ ఆఫ్ వాటర్ని కొంత లేకుండా, అంటే మిస్యూజ్ ఆఫ్ వాటర్ లేకుండా జాగ్రత్తగా వాడుకోవడం ఒకటి. చాలా మంది ఎలా అంటే ల్యాండ్స్కేప్కి వాటర్ వాడుతూ ఉంటారు. ఇదంతా క్లోరినేటెడ్ ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్. బట్ దీన్ని కూడా వెహికల్స్ కడగడానికి, తర్వాత ఫ్లోర్లు కడగడానికి ఇవన్నీ వాడుతున్నారు. అంటే గుర్తుకొచ్చింది సార్, మొన్న మధ్యన మీరు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ వెళ్తూ బెంచ్ కారు అడుగుతున్నాడని చెప్పేసి 10,000 ఫైన్ వేశారు. రాత్రి కట్టేశారు. చాలా బాగా అనిపించింది. కట్టేశారు. సూపర్, అసలు నైస్. అసలు మీరు ఎంత మంచి పని చేశారంటే, అలాంటి ఎన్నో సంఘటనలు మేము చూస్తున్నాం సార్. వీడియో తీస్తే మా మీదకి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కొట్టడానికి. దానికోసం ఇప్పుడు ఒక యాప్ తయారు చేసాం. అంటే మేమే ఎందుకు మానిటరింగ్ చేయాలి, వై పబ్లిక్ షుడ్ నాట్ బి ఏ వాలంటీర్. ఊరుకోరు సార్. సో అందుకే నేను ఏంటంటే ఈ యాప్ని 10,000 మంది వాలంటీర్లకు ఇద్దాము అని డిసైడ్ చేసుకున్నాం. అంటే వాళ్ళ ఏరియాలో పోతూ ఒక ఫోటో కొట్టేసి మాకు పంపిస్తాడు అంతే. ఓకే, అది ఎవరో మీకు చెప్పాలి. మా ఆఫీసర్ వెళ్ళి క్రాస్ చెక్ చేసుకొని పెనాల్టీ వేస్తాడు అంతే. ఇది బాగుంది సార్. సో దాన్ని రెడీ చేసాం యాప్. నెక్స్ట్ 15 days లో వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్. చేయండి సార్, మంచి పని చేస్తున్నారు. మోటార్లు పెట్టి లాగుతా ఉంటాం. అవును, ఒక చిన్న బిల్డింగ్ లో హాస్టల్ పెట్టి 100 మందిని పెడతారు. కనెక్షన్ ఇంత ఉంటుంది, ట్యాంకర్ రావాలి, లేదంటే మోటార్ పెట్టి లాగుతారు. అవును, వీళ్ళు మోటార్ పెట్టి లాగితే ఆ లైన్ లో ఉన్న 50 మందికి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇలా 800 మోటార్లను సీజ్ చేసాం లాస్ట్ సమ్మర్ లో. అంటే ఎందుకు వేరే వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది సార్? ఇక్కడ ఎక్కువ వాటర్ అంతా ఇక్కడనే లాగేస్తారా? నా పైప్ సైజ్ 100 houses కి అని నేను వాటర్ ఇస్తా ఉంటాను. గ్రావిటీ తోటి నేను ఇచ్చిన వాటర్ ని మీ సంపులో పడడం వేరు. నా లైన్ కి మీరు పంప్ పెట్టేసి లాగితే ప్రెషర్ అంతా ఒకేసారి పైకి వెళ్ళిపోయి మిగతా చివరికి ఎవరికి వాటర్ రాదు. సో వాటర్ ని సక్ చేస్తారు వీళ్ళు పైప్ నుంచి. దానికి ఉండేది గ్రావిటీ తోటి వచ్చేది వేరు, మీరు సక్ చేసినప్పుడు వచ్చేది వేరు. ఆ స్పీడ్ వేరే. 3 times వాటర్ని వీళ్ళు వాడుతూ ఉంటారు. సో మిగతా వాళ్ళకి షార్టేజ్ వస్తుంది. సో అందుకే దీని మీద ఫోకస్ చేసి పెనాల్టీ సిస్టమ్ స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇయర్ 1,200 మందికి ఆల్రెడీ 32 lakhs పెనాల్టీ చేశాం. సో దాంతో కొంత ఎవరి వాళ్ళు మోటార్లు తీసేసుకొని కంట్రోల్ అయిపోయారు. దానివల్ల మిగతా వారికి సప్లై ఎఫెక్ట్ కాలేదు. చాలా మంచి స్టెప్స్ మీరు చేస్తున్న దాంట్లో మొన్న నేను ఇందాక చెప్పిన బెంజ్ కారు కడిగేది ఒకటి. ఇంకొకటి సార్, మొన్న ఈ మధ్యన మనకి HMWS బోర్డు పెట్టుకొని సీవరేజ్ ని తీసుకొని వచ్చి వాష్రూమ్స్ లో అదంతా
ఆ పెంట అంతా తీసుకొచ్చి అక్కడ పోస్తుంటే మీరు పట్టుకున్నారు. ఎస్. అంతకు ముందు కూడా చాలా సార్లు జరిగింది, ఉస్మాన్ సాగర్లో ఇలాగే చేస్తున్నారు అని అంటున్నారు సార్, గండిపేటలో ఇలా జరిగింది అని అంటున్నారు. మీ దృష్టికి వచ్చిందా గతంలో జరిగింది? యాక్చువల్గా ఏంటంటే ఇవి కొన్ని రిజిస్టర్డ్ వెహికల్స్ ఇవి ఎందుకున్నాయంటే బేసికల్గా సరౌండింగ్ ఏరియాస్లో సీవేజ్ నెట్వర్క్ ఎక్కడైతే లేదో అక్కడ సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి. ఓకే సెప్టిక్ ట్యాంక్స్ అని ఇండివిజువల్ స్టాండ్ ఎలోన్ హోమ్స్ ఉంటాయి. సార్ మనం నార్మల్గా ఏం చేస్తాం, మీకు డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే దాన్ని కనెక్షన్ కనెక్ట్ చేసేస్తారు. లేని వాళ్ళందరూ ఏం చేస్తారు, సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటారు. కరెక్ట్. ఓ 2 ఏళ్ళకో ఏడాదికో సరిపడేంత కట్టుకొని అది ఫుల్ కాగానే దాన్ని ఎవరికొకరికి ఫోన్ చేసి క్లీన్ చేపిస్తారు. కరెక్ట్. ఎవరు పడితే వాళ్ళు వచ్చి తీసుకెళ్లి క్లీన్ చేసి ఎక్కడనో పడేస్తారనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఒక స్కీమ్ పెట్టి యాస్కీ ద్వారా వీళ్ళందరికీ ఒక 40-50 మందికి రిజిస్టర్డ్ ఫోన్ నంబర్లు ఇచ్చేసి వాళ్ళు తీసుకొచ్చి ఎస్టీపీలో వెయ్యాలి, అక్కడ ట్రీట్ చేస్తాము అనేది ఒక ఆర్గనైజ్డ్గా చేద్దామని చేశారు పైలట్గా. ఓకే. ఒక 2-3 ఇయర్స్. ఆ తర్వాత ఒక 6 months నుంచి ఆ మానిటరింగ్ రిన్యూవల్ కాలేదు, వాళ్ళు ఆపేశారు యాస్కీ వాళ్ళు. వీళ్ళ ఫోన్ నంబర్లు ఉంటాయి, వీళ్ళ వెహికల్కి ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అంటే వీడు ఎక్కడ స్టార్ట్ చేసి ఎక్కడ వెళ్ళి ఎక్కడ పోస్తున్నాడు అనేది. కాబట్టి గతంలో పోసారు అనేది రాంగ్, ఎందుకంటే ట్రాకింగ్ సిస్టమ్ ఉండే. ఈ వెహికల్కి వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ లేదు, వీడు వెళ్ళిన వెహికల్కి. మిగతా వెహికల్కి స్టార్టింగ్ పాయింట్ నుంచి రోజు ఎక్కడ తిరుగుతున్నాడు, ఎక్కడ డంప్ చేశాడు అనేది కూడా ట్రాక్ చేస్తుంది. సో ఈ ఒక్క వెహికల్ ట్రాకింగ్ లేదు కాబట్టి వాడు అక్కడ వెళ్ళాడు. మనం ఇక్కడ నుంచి మానిటర్ చేయొచ్చా సార్ ట్రాకింగ్? యాస్కీ నుంచి దే ఆర్ మానిటరింగ్, యాప్ ఈస్ దేర్. ఇప్పుడు నా వెహికల్స్ మీకు చూపెడతా. ఇప్పుడు ఈ ప్రజెంట్లో 222 వెహికల్ ఎక్కడ ఉన్నాయని. వీ హ్యావ్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్. కాబట్టి రెగ్యులర్గా ఇంతకుముందు వెళ్ళినాయి అనేది కరెక్ట్ కాదు. ఇది వెళ్ళింది, దొరికాడు, పట్టుకున్నారు, క్రిమినల్ కేసు ఫైల్ చేశారు, అవన్నీ జరిగింది. హెచ్ఎండబ్ల్యూఎస్ బోర్డు ఎందుకు వేసుకున్నాడు సార్? సో అప్పుడు జిహెచ్ఎంసీ బోర్డు కూడా ఉంది దాని మీద. వాడి మీద 2 లేబుల్స్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే అదొక స్కీమ్ కింద వాళ్ళని దాని మీద ఆధారపడ్డ వెహికల్స్ వాళ్ళకి యాస్కీ ద్వారా వాళ్ళకి కొంత ట్రైనింగ్ ఇచ్చి ఎక్కడ వేయాలి, ఎలా వేయాలి అని ట్రాకింగ్ సిస్టమ్ పెట్టి మానిటరింగ్ చేయడానికి వాళ్ళని ఒక యూనిట్ లాగా చేశారు. ఓకే. సో వీడు అందులో నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సో అది ప్రాబ్లం. కాబట్టి సిస్టమ్ ప్రాబ్లం కాదు. హెచ్ఎండబ్ల్యూఎస్ అనే ఆ నేమ్ ఆస్కీ వాళ్ళు వేసిందేనా? నెక్స్ట్ అంటే అంతకుముందు 2-3 years నుంచి ఉంది, లాస్ట్ 6 months నుంచి డిస్కంటిన్యూ అయింది. సో దట్ మానిటరింగ్ సిస్టమ్ దే స్టాప్డ్, బట్ స్టిల్ దీస్ పీపుల్ ఆర్ కంటిన్యూ. సో వీ హావ్ గివెన్ రెస్పాండ్ ఆల్సో. ఇమీడియట్ క్రిమినల్ కేసు ఫైల్ చేసాము. రెండవది మనకి 45 ఎస్టీపీలు పనిచేస్తున్నాయి. వాడు 20 kilometers తీసుకెళ్ళి అక్కడ వేసే బదులు అత్తాపూర్లో ఎస్టీపీ ఉంది, అంబర్పేటలో ఉంది, నాగోల్లో ఉంది, దుర్గం చెరువులో ఉంది, ఎక్కడ ఉంటే అక్కడ ఎస్టీపీ తీసుకెళ్ళి అందరూ పోయేసొచ్చు. వీ ట్రీట్ ఇట్. సో అవుట్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ ఇన్నోసెన్స్ ఆర్ అయింది, కానీ వాడు అక్కడికి వెళ్తే ఎక్కువ ఖర్చు అవుతుంది, లాంగ్ కదా సార్. సో దాని మీద మేము స్ట్రిక్ట్ మానిటరింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ మధ్యకాలంలో ఇక్కడే మన ఏరియాలోనే సిటీలోనే వాటర్ బాగాలేదని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తే మన ఆఫీసర్స్ ఒక 1/2 hour తర్వాత పట్టుకో, లేకపోతే క్లీన్ చేసి తాగు, వడకట్టి తాగు, ఇలా మాట్లాడారు అని చెప్పేసి న్యూస్ బాగా స్ప్రెడ్ అయింది సార్. మీ దృష్టికి వచ్చిందా? ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అసలు ఎందుకు అక్కడ అలాంటి వాటర్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ అది వెరీ రిలవెంట్ క్వశ్చన్ అండి. ఇక్కడ ఇష్యూ ఏంటంటే మీకు నిన్ననే 2-3 రోజుల కింద మీరు పేపర్లు చూసుంటారు, ఒక సిమెంట్ రోడ్ వేస్తున్నారు అని అంటే 30 ఇక్కడే బంజారా హిల్స్ దగ్గర 18 మంది హోల్ పెట్టేసి కొత్త కనెక్షన్ వేసేసుకున్నారు. ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి, 2nd, 3rd కనెక్షన్స్ కూడా హోల్ పెట్టి వాటర్ లైన్ పెట్టి ఇంట్లోకి తీసేసుకున్నారు. రాత్రి సిమెంట్ రోడ్ వేస్తారంటే రాత్రి హోల్స్ కొట్టేసి డైరెక్ట్ కనెక్షన్ తీసుకుంటున్నారు. 18 మంది కేసులు ఫైల్ చేశాం. రెండవది ఇక్కడ శాంతినగర్ పక్కన సిమెంట్ రోడ్ వేస్తుంటే తెల్లారి వారికి 25 కనెక్షన్స్ ని హోల్ కొట్టి, అంటే వాటర్ లైన్ కి హోల్ కొట్టిండ్రు అని అంటే వాళ్ళకి ప్రొఫెషనలిజం ఉండదు. అప్పుడు ఏమైందంటే అందులో లీకేజెస్ వచ్చేసి పోతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే వాటర్ సివేజ్ లైన్లు పక్క నుండి ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే హోల్స్ కొట్టి ఇల్లీగల్ గా తీసుకుంటారో అక్కడ మీకు లీకేజ్ నుంచి లోపలికి వెళ్తుంది. దట్ ఈస్ నంబర్ 1, ద మేజర్ ప్రాబ్లం. లేదు ఓల్డ్ లైన్స్ 30 years 40 years ఉంటే ఎక్కడైతే రెగ్యులర్ గా కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి మాకు, అది ఎక్కడ లీకేజ్ అవుతుంది అనేది మాకు అంత ఈజీగా తెలీదు, ఎందుకంటే అండర్ గ్రౌండ్ ఉంటుంది. లీకేజ్ పాయింట్ ఎక్కడ అనేది తెలిస్తే తప్పితే నేను అరెస్ట్ చేయలేను. సో గతంలో ఉన్న ప్రాక్టీస్ ఏంటంటే మేము వాటర్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 15 నిమిషాలు మీరు దాన్ని వదిలేయండి, ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ వస్తుంది పట్టుకోండి అనేది గతంలో చెప్పేవాళ్ళు. మీరు అనేది కరెక్ట్. ఎందుకంటే మనం 2 hours వాటర్ ఇస్తాం, ఆ 2 hours వాటర్ రన్నింగ్ వాటర్లో ఎప్పుడు కానీ సివేజ్ లోపలికి రాదు. వెన్ వాటర్ ఫ్లోయింగ్ ఇన్సైడ్, అవుట్ సైడ్ వాటర్ లోపలికి రాదు. సింపుల్ లాజిక్. ప్రెషర్ ఉంటుంది, ప్రెషర్తో వెళ్తా ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ కంప్లీట్ అయిపోయి ఖాళీ అవుతుందో అప్పుడు సీవేజ్ వాటర్ కానీ పొల్యూషన్ వాటర్ కానీ పైప్ లైన్లకు లోపలికి వెళ్తుంది. ఎందుకంటే పైప్
పైప్ ఖాళీ అవుతుంది, ఓకే ఓకే బయట నుంచి లోపలికి వెళ్తుంది. ఇది సైన్స్, సింపుల్ సైన్స్. సో రన్నింగ్ వాటర్ లో పొల్యూషన్ లోపలికి పోదు. ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు లోపలికి వెళ్తుంది. మళ్ళీ రన్నింగ్ వాటర్ వచ్చినప్పుడు ఆ నిండిన వాటర్ ఏదైతుందో దాన్ని తనుకుని పైకి వెళ్తుంది. అది ఫ్రీ అయ్యే వరకు ఓ 10 నిమిషాలు అది పోయే వరకు మీరు బయట వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఆ లోపల వెళ్ళిన తర్వాత ఫ్రెష్ వాటర్ అంతా వస్తుంది, అది పట్టుకోండి అనేది గతంలో చెప్పేవాళ్ళు. వెన్ యు ఆర్ నాట్ డిటెక్టింగ్ ద పాయింట్, దట్ ఈస్ వన్ సొల్యూషన్. ఒక రకంగా అది సొల్యూషన్. సో ఇప్పుడు మేము ఏం చేసామంటే ప్రతి దగ్గర తవ్వి ఎక్కడుందో తెలియదు కాబట్టి మేము రోబోటిక్ టెక్నాలజీని స్టార్ట్ చేసాం. ఐఐటి చెన్నై వాళ్ళు ఒక మంచి ఇన్వెన్షన్ ఇచ్చారు. బ్యూటిఫుల్ రోబోట్స్ వచ్చినాయి, చిన్నగా ఉంటుంది. జస్ట్ ఒక దగ్గర కట్ చేసి పైప్లోకి పంపిస్తే 360 degrees తోటి లోపలికి వెళ్తే మన కెనాల్లో వెళ్తున్నట్టుగా వెళ్తా ఉంటది. అందులో ఉన్న చిన్న చిన్న అబ్స్ట్రక్షన్స్ కానీ, సో పైనుంచి ఎక్కడి నుంచి అని పోస్తా ఉంటది ఒకటి, అది కనపడతా ఉంటది. అది ఎంత దూరంలో ఏ లొకేషన్ లో చూసి అక్కడ కట్ చేసి ఇప్పుడు మేము అరెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేశారు, ఆల్రెడీ స్టార్ట్ చేసాము. దాని వల్ల మాకు 60% కంప్లైంట్లు తగ్గినాయి. అంటే గతంలో మేము కంప్లైంట్ ని అటెండ్ కావడానికి 3 రోజులు 4 రోజులు పట్టేది. దొరకట్లేదు సార్, ఎక్కడ ఉందో దొరకట్లేదు సార్, ఏ ఇంటి ముందు అవుతుందో. కొన్నిసార్లు కన్స్యూమర్ ప్రెమిసెస్ నుంచి లోపలికి వెళ్తుంది. వీళ్ళు ఏదైతే కనెక్షన్ తీసుకున్నారో ఆ కనెక్షన్ దగ్గర నుంచి ఆ పాయింట్ నుంచే లోపలికి వెళ్తుంది వాటర్ అయిపోయిన తర్వాత రివర్స్లో. సో అది కరెక్ట్గా అంత ఈజీగా ఐడెంటిఫై కాదు. నౌ సైంటిఫికల్లీ వీఆర్ డూయింగ్ దట్. కాబట్టి మాకు ఆ కంప్లైంట్స్ అనేది కొద్దిగా తగ్గుతుంది. మొన్న నాకు పేపర్లో చూసిన తర్వాత ఇమీడియట్గా మా టీంని పంపించా. కరెక్ట్గా 100 meters దగ్గర అది పైనుంచి పడుతుంది. దే ఐడెంటిఫైడ్, ఇమీడియట్గా స్టాప్ చేశారు. సో 6 months నుంచి ఏదైతే మేము ఈ టెక్నాలజీని వాడుతున్నామో. 6 months అయిందా సార్ రోబోటిక్ స్టార్ట్ చేసి? ఎస్, పైలట్గా స్టార్ట్ చేసాము 2-3 డివిజన్లో. నౌ మై ఆల్ ద మేనేజర్స్ స్టాఫ్ దే ఆర్ డిమాండింగ్ ఫర్ దిస్ టెక్నాలజీ. దే ఆర్ ఫీలింగ్ కంఫర్టబుల్. అదే సార్, త్వరగా అయిపోతుంది వర్క్, ఈజీగా ఐడెంటిఫై. వీఆర్ టేకింగ్ వెరీ సీరియస్లీ. ఓల్డ్ లైన్స్ని మార్చడం కూడా ఒక పద్ధతి. ఉదాహరణకు ఓ లైన్లో మాకు 155313 కాల్ సెంటర్ ఉంటుంది. పొల్యూషన్ వాటర్ అని చెప్పేసి అనగానే కంప్లైంట్ వస్తుంది. అవన్నీ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ఫ్రీక్వెంట్గా కంప్లైంట్ ఎక్కడ వస్తుంది? పొల్యూషన్. ఒకే లేన్ల నుంచి ఒక సంవత్సరంలో 15 సార్లు కాల్ వచ్చింది. సంథింగ్ రాంగ్ ఆన్ ద లైన్. కాన్సన్ట్రేటెడ్గా ఎక్కడి నుంచి ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి అనే దాన్ని అనలైటిక్స్ చేసి ఆ లైన్ని మార్చేస్తున్నాం. అందుకే నెక్స్ట్ 2-3 monthsలో పొల్యూషన్ వచ్చిన ఏరియాస్లో నిజంగా లైన్ మార్చాలంటే 3 నెలల్లో మార్చేద్దాం. ఎందుకంటే సీరియస్గా తీసుకుందాం. రీసెంట్గా సంఘటన జరిగింది సార్. సో వీ డోంట్ వాంట్ టు టేక్ ఛాన్స్. అవసరమైతే లైన్ మారుస్తాం, లేదంటే లీకేజ్ని అరెస్ట్ చేస్తాం. ఈ 2-3 స్ట్రాటజిక్గా ముందుకెళ్తాం. దశాబ్దాల క్రితం వేసినటువంటి లైన్స్ ఉన్నాయి సార్ చాలా ప్లేసెస్. అదే అంటున్నాను, మరి వాటి పరిస్థితి ఏంటి? ఎస్పెషల్లీ మణికొండ ఏరియాలో అయితే చాలా పాతకాలం నాటివి అవి లీకేజీలు నడుస్తూనే ఉంటాయి సార్. ఆల్వేస్ లీకేజ్ అవుతూనే ఉంటుంది ఆ ఏరియాలో. మీరు పాతకాలం నాటి అంటే మణికొండ పాతకాలం కాదు మాకి. మణికొండ అనేది మాకు పాతకాలం కాదు, మాకు ఓల్డ్ సిటీలో పాతకాలం. ఇది 50 ఏళ్ళు 40 ఏళ్ళది. మీది అంత కుడితే 10, 15, 20 సంవత్సరాలు. మీ దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఆ లోకల్ ఏరియాలో రీసెంట్గా డెవలప్ అయిన ఆల్ లోకల్ బాడీస్, గ్రామ పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా, మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా, ఇప్పుడు జిహెచ్ఎంసీగా కన్వర్ట్ అయినాయి. వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసింది ఎప్పుడు అని అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో. కొన్ని మున్సిపాలిటీ అయినాక కొన్ని అప్గ్రేడ్ చేశారు. దే డిజైన్డ్ దేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ గ్రామ పంచాయతీ ఆర్ మున్సిపాలిటీ. ఇప్పుడు ఉన్న హై రైజ్ బిల్డింగ్స్ అన్ని అక్కడే వస్తున్నాయి. ఐ డిజైన్ ఫర్ 100 houses. మై ఇమాజినేషన్, మై విజన్ ఈజ్ ఓన్లీ 100 houses 20 years బ్యాక్. నౌ 2000 houses వస్తున్నాయి. ద క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ దట్ లైన్ ఈజ్ నాట్ సఫిషియంట్. ఐ హ్యావ్ టు రిప్లేస్ ఎంటైర్ నెట్వర్క్, వాటర్ ఆర్ సీవేజ్. మీ గతంలో ఎందుకు జరగలేదంటే గతంలో 100 ఇళ్ళు ఉన్నాయి కాబట్టి జరగలే. ఇప్పుడు అవే 1000 అయినాయి కాబట్టి అదే లైన్ని నేను 1000కి సప్లై చేస్తున్నాను కాబట్టి జరుగుతుంది. సో దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఒకటి ఓల్డ్ కావడం ఒకటి, రెండవది క్యారియింగ్ కెపాసిటీ అవసరాన్ని మించి నేను వాడుతున్నాను వాటి. మరి దానికి సొల్యూషన్ ఏంటి సార్? అలాంటి చోట్ల ఎక్కడెక్కడైతే ఉన్నాయో అలాంటి చోట్ల. సో అందుకే ఇప్పుడు 2000 square kilometers వెళ్ళిపోయింది సిటీ. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలి కొత్త ఏరియాస్కి. ఇందాక మీరు అన్నారు కొత్త ఏరియాస్ అన్కవర్డ్ నేను క్రియేట్ చేయాలి కొత్తగా మాస్టర్ ప్లాన్ ప్రకారం. ఓల్డ్ వాటిని రీప్లేస్ చేయాలి. గోదావరి డ్రింకింగ్ వాటర్ తీసుకురావాలి 7,000 కోట్లు పెట్టి. సీవరేజ్ అంతా ట్రీట్ చేసి మూసీలకు వదిలేయాలి. 4,000 కోట్లు పెట్టి ఎస్టీపీలు కట్టాలి. సో ప్రతిదీ ఫైనాన్షియల్ బర్డెన్. ఒక సైడ్లో మాకు ఫ్రీ వాటర్ కావాలంటారు, రెండవ సైడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరల్డ్ క్లాస్ కావాలంటారు, క్వాలిటీ సర్వీస్ కావాలంటారు. దిస్ రెండు మ్యాచ్ కావు. సో విత్ ఇన్ అవైలబుల్ రిసోర్సెస్లో బెస్ట్ సర్వీసెస్ ఎట్లా ఇవ్వాలి అనేది దిస్ ద ఛాలెంజ్ మేనేజ్మెంట్. వీఆర్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ బోత్. డబ్బు తక్కువ ఉంది, అవసరాలు ఎక్కువ ఉన్నాయి, క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలి, రిసోర్సెస్ లేవు. ఉన్న రిసోర్సెస్తో బెస్ట్ సర్వీసెస్ ఎట్లా ఇవ్వాలి, మిమ్మల్ని ఎలా సాటిస్ఫై చేయాలి, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. అంటే రిపేర్ చేసుకుంటూ వెళ్తాం తప్పించి ఇప్పట్లో చేయలేము అన్నట్టు అర్థమవుతుంది. రిపేర్ చేస్తాము, అవసరమైతే రిప్లేస్ చేస్తాము, కొత్త ఏరియా ఎక్స్పాన్షన్ చేస్తాము,
ప్రతిదానికి ఒక ప్రయారిటైజేషన్ ఉంటుంది. నాకు 100 సమస్యలు ఉన్నాయి, 100లో ఏ 10 ఫస్ట్ చేయాలి, ఏ 20 ఫస్ట్ చేయాలి, సీరియస్నెస్ని బట్టి, అవసరాన్ని బట్టి, ప్రాబ్లం నేచర్ని బట్టి చేసుకుంటూ ముందుకెళ్తాను. ఇప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం అంతా కూడా ఫ్రీనేనా సార్ వాటర్ 20,000 లీటర్స్ వరకు? జిహెచ్ఎంసీ పరిధిలో ఫ్రీ ఉంది, బట్ అదర్ దాన్ జిహెచ్ఎంసీ ఏరియాలో దే ఆర్ పేయింగ్ మినిమం ఛార్జ్. ఇప్పుడు కలిసింది కదా సార్, ఇంకా చాలా ఏరియా జిహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చేసింది ఇప్పుడు. ఇంకా వాటర్ బోర్డులో ఇంకా మేము తీసుకోలేదు వాటిని. త్వరలో వీఆర్ టేకింగ్ ఇంకా గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తాయి. ఓకే. సో జిహెచ్ఎంసీ ఏరియా వరకు ఎక్స్పెన్షన్ చేయండి అని హానరబుల్ సీఎం హెస్ గివెన్ ఇన్స్ట్రక్షన్. రెండవది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ని ఎట్లా క్రియేట్ చేయాలి. సీఎం గారు వెరీ పర్టికులర్. లక్కీలీ మున్సిపల్ మినిస్టర్ ఇస్ ద హానరబుల్ సీఎం నౌ. అవును, ఆయనే కదా. సో ఆ ఫెసిలిటీ మాకి ఆ సీఎం గారు ముఖ్యమంత్రి ఉండడం వల్ల మాకు బడ్జెట్లో కొంత మంచి ప్రాధాన్యత వస్తుంది. ఉదాహరణకి గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ 7,340 కోట్లు. సో లాస్ట్ 10 years నుంచి మనం వాటర్ ఏం తీసుకురాలేదు కాబట్టి నెక్స్ట్ 5 yearsకి సరిపడేంత వాటర్ తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ 2 yearsలో ఎవ్రీడే వాటర్ ఇవ్వాలి, ఒక ఛాలెంజ్. సో ఈ ప్రాజెక్ట్ అయిపోతే ఎవ్రీడే వాటర్ ఇవ్వచ్చా సార్? ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే బదులు ఎవ్రీడే ఇస్తాం. మీకు సరిపోతలేదనే ప్రాబ్లం రాదు. ఎందుకు రాదు అని అంటే ఎవ్రీడే ఇస్తాం కాబట్టి మీరు స్టోర్ చేసుకోండి. సో అది ఒకటి. ఉన్న సీవేజ్ అంతా 100% ట్రీట్ చేయాలి. మూసీలకి 0 డిశ్చార్జ్ కావాలి. సో అంతా ట్రీట్ చేసి మాత్రమే మూసీలకి ఇవ్వాలి. సో ఈ ఛాలెంజెస్ అంటే అట్లీస్ట్ 12,000 కోట్లు కావాలని అడిగాము, శాంక్షన్ చేశారు. ఈ 12,000 కోట్ల వర్క్స్ నడుస్తున్నాయి. నెక్స్ట్ 2 yearsలో కంప్లీట్ చేయగలిగితే సో క్వాలిటీ ఆఫ్ సర్వీస్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. అప్పటి వరకు మీరే ఎండీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో సిస్టమ్ విల్ బి దేర్. సో ఎండి అనేది ఇట్స్ కదా, బాస్ని బట్టి కింద నెట్వర్క్ కావచ్చు, వర్క్ కావచ్చు, ఏదైనా సరే యథా రాజా తదా ప్రజ అంటాం సార్. పైన ఎలా ఉంటే కింద అలా నడుస్తుంటుంది. సీఎం గారు ముఖ్యమంత్రి, మున్సిపల్ మినిస్టర్ కాబట్టి డెఫినెట్గా అవుతుంది. ఈ ఆఫీసర్ ఉన్నా ఏ ఆఫీసర్ ఉన్నా బాస్ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా యుద్ధ ప్రాతిపదికన పనులు అవుతా ఉంటాయి. డెఫినెట్గా కంప్లీట్ అవుతుంది. అంటే మీకులాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వగలిగిన వాళ్ళు ఉంటే కూడా ఇంకా తొందరగా పని అవుతుంది కదా, ఆ యాంగిల్ అంటున్నాను. అంటే మైక్రో లెవెల్లో ప్లానింగ్కి మనకి పనికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాంకర్స్ మీకు లాస్ట్ సమ్మర్లో చెప్తాను. లాస్ట్ బిఫోర్ సమ్మర్లో మనకి 7,000-8,000 ట్యాంకర్లు బుక్ అయ్యాయి. బట్ 24 hours సప్లై చేయడానికి చాలా స్ట్రగుల్ అయింది. సో నేను వచ్చిన తర్వాత అసలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాం అనేది 6 నెలల ముందే కొద్దిగా ప్లాన్ చేసుకున్నాం. సో లాస్ట్ ఇయర్ బుక్ అయిన ట్యాంకర్ల కంటే 50% ఎక్కువ బుక్ అయితే కూడా 24 hours ఇవ్వాలి, ఏం చేద్దామని అడిగాను మా స్టాఫ్ అందరినీ. లాస్ట్ ఇయర్ 8,000 బుక్ అయింది. సరే 12,000 బుక్ అయితే అనుకోండి ఈ సమ్మర్లో, ఇంకా సీరియస్గా ఉంటే వితిన్ 24 hours ఇవ్వాలంటే నన్ను ఏం చేయమంటారో చెప్పండి అని అడిగినాను. కూర్చొని అందరు చెప్తున్నారు, సార్ ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ ట్యాంకర్లు ఉన్నాయి, ఫిల్లింగ్ స్టేషన్ ఒకటే ఉంది, లైన్లో నిలబడుతుంది, 15 నిమిషాలకు ఒక్కసారి ట్యాంక్ ఫిల్ అవుతుంది సార్. సో నేను అన్నది 15 నిమిషాల్లో ఫిల్ అయ్యే ట్యాంక్ని 3 నిమిషాలకు ఎందుకు తగ్గించకూడదు. సో అప్పుడు 3 ఫిల్లింగ్ పాయింట్స్ పెట్టాం. ఒకే ఫిల్లింగ్ పాయింట్ని టీ పెట్టేసి ఇటొక ట్యాంక్ ఒకేసారి నిండేటట్టు పెట్టాము. ఫిల్లింగ్ టైంని తగ్గించడం వల్ల 100% డెలివరీని ఇంప్రూవ్ చేయగలిగాం. నెంబర్ ఆఫ్ ఫిల్లింగ్ స్టేషన్స్ పెంచాం, ఫిల్లింగ్ పాయింట్స్ పెంచాం. 13,000 బుక్ అయిన రోజు కూడా 24 hours ఇవ్వగలిగాం. చాలా మంది ఏంటంటే బుక్ చేస్తే వస్తుందో రాదో అని 2 బుక్ చేసేవాళ్ళు. అలా కూడా చేస్తారు సార్. ఒక 2 నెలలు 3 నెలల తర్వాత బుక్ చేయడం ఆపేశారు. బుక్ చేస్తే 2 గంటలకు వెళ్ళింది, 3 గంటలకు వెళ్ళింది. దాంతో వాళ్ళకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత బుకింగ్ ఆపేశారు. ఎప్పుడైతే ప్యానిక్ అవుతారో డిమాండ్ మోర్ అవుతుంది, ఎక్స్ట్రా బుక్ చేస్తారు. దానివల్ల మేము స్ట్రెస్ అవుతాం. మేము మీ కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగితే కంఫర్టబుల్గా ఎప్పుడు అవసరమో అప్పుడు బుక్ చేస్తారు. ఆ లాజిక్ మాకు లాస్ట్ ఇయర్ పనిచేసింది. సో ఈ ఇయర్ కూడా వీఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్. నేను అందుకే అన్నాను సార్, మీలాంటి వాళ్ళు ఉండాలని. ఇప్పుడు అర్థమైందా ఎందుకు అన్నాను? అంటే మైక్రో లెవెల్ ప్లానింగ్ బేసికల్గా ఏంటంటే చేసేదంతా మళ్ళీ ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ చేస్తారు. బట్ వాళ్ళు అనుకున్నది మనం ఫెసిలిటీ ఇవ్వగలిగితే దే విల్ డిశ్చార్జ్ బెటర్ సర్వీస్. ఇప్పుడు ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం కూడా చెప్తూనే ఉంటారు సార్ ఈ మాట, ఏంటంటే వర్షాకాలం కంటే ముందే సీవరేజ్లన్నీ క్లీన్ చేసుకోవాలి, ఎక్కడెక్కడైతే మోరీలు ఉన్నాయో, నాలాలు ఉన్నాయో వాటన్నిటిని క్లీన్ చేసి పెట్టుకోవాలని చెప్తారు తప్ప కరెక్ట్గా వర్షాకాలం మొదలయ్యి ఆ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అప్పుడు మొదలెడతారు వర్క్. జనవరి నుంచి మే వరకు చెయ్యరు, సడన్గా మే ఎండింగ్లో జూన్లో స్టార్ట్ చేస్తారు, అప్పుడు వర్షాలు పడుతుంటాయి. ఎందుకు అలా జరుగుతుందో అసలు ఎవరికి అర్థం కాంది ఇది. అంటే మీరు అన్నదే ముఖ్యమంత్రి గారు 2-3 సార్లు అన్నారు, వారికి కూడా ఇదే అభిప్రాయం. సో అందుకని మేము లాస్ట్ ఇయర్ అక్టోబర్ 2వ తారీఖు నాడు, ఈ ఇయర్ కాదు లాస్ట్ బిఫోర్ 24 అక్టోబర్ 2వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారితో నేను ప్రామిస్ చేశాను, సార్ సీవరేజ్ డ్రైవ్ మొదలు పెడతాము, మాకున్న 3,50,000 మాన్యువల్స్ మొత్తం క్లీన్ చేస్తాం సార్ అని చెప్పాను. నేను ఒక టైం పెట్టుకుని నాకు మొత్తం 6 లక్షలు ఉన్నాయి, బట్ కోర్ సిటీలో 3.5 లక్షలు ఉన్నాయి, సరౌండింగ్ ఏరియాస్లో చిన్నవి ఉంటాయి. ఈ 3.5 లక్షలని మొత్తం టోటల్గా ఒకసారి ఎందుకు క్లీన్ చేయకూడదు, ఎందుకు ఓవర్ఫ్లో అవుతున్నాయి, లోపల మట్టి ఉంది తీసేద్దామని వారితో లాంచ్ చేసాం. సో 90 రోజులనే చేయాలి అనేది 90 days ప్లాన్ అని పెట్టుకున్నాం. బట్
90 డేస్లో మేము 2 లక్షలు చేయగలిగినాం. సో సీఎం గారికి చెప్తే ఎక్స్టెండ్ చేయండి అన్నారు. మళ్ళీ 3 నెలలు ఎక్స్టెండ్ చేస్తే 3,25,000 మ్యాన్ హోల్స్ క్లియర్ చేస్తాం. మీకు నేను చూపెడతాను ఒకసారి. అలాగే సార్, చూద్దాం. ఆన్లైన్లో చెప్తారు కానీ ఈచ్ మ్యాన్ హోల్ ఏ డేట్ నాడు ఎన్ని గంటలకి క్లీన్ చేసాము, దాంట్లో మట్టి ఎంత వెళ్ళింది ఆ పర్సన్తో సహా మీకు అక్కడ కనపడుతుంది. ఆల్ మ్యాన్ హోల్స్ అవునా? క్లీన్ అయినట్టుగా గ్రీన్ అవుతూ ఉంటుంది, కానీ అన్నీ వేరే కలర్లో ఉంటాయి. సో ఎప్పుడైతే యాప్ చేసి ఈ 220 వెహికల్స్ని ఈ మందినందుని ఎంగేజ్ చేసామో ఆల్మోస్ట్ నా ఓవర్ఫ్లోస్ 30% తగ్గినాయి. అంతకుముందు ఇయర్లో ఓవర్ఫ్లోస్ మ్యాన్ హోల్స్ ఉంటాయి కదా, 30% తగ్గాయి. సో అందుకే మేము ఓన్లీ రైనీ సీజన్ అని పెట్టుకోలే, 360 డేస్ని ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేసి ఎవ్రీ డే క్లీనింగ్ అది జరుగుతూ ఉంటుంది. ఎవ్రీడే వచ్చిన ఓవర్ఫ్లోస్ని అటెండ్ అవుతారు, ఏది ఎమర్జెన్సీ, ప్లస్ మళ్ళీ కొన్ని క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అది ఆన్లైన్లో మానిటరింగ్ ఉంది. మీకు ఈ 2 నెలల్లో ఏం జరిగింది, ఈ రోజు ఏం జరిగింది చూపెడతాను మీకు. తప్పకుండా సార్, ఈ రోజు ఏ మ్యాన్ హోల్ ఎక్కడ క్లీన్ చేశారు తప్పకుండా సార్. ఇంకొకటి సార్, ముందు సంవత్సరాలతో కంపేర్ చేసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ చాలా చోట్ల ఈసారి స్టాగ్నేట్ అవ్వలేదు వాటర్. మరి రీజన్ వర్షం అంత పడినా కూడా యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కంటే కూడా బిఫోర్ ఇయర్ తక్కువ పడింది వర్షం, అయినా ఎక్కువ స్టాగ్నేట్ అయింది. లాస్ట్ ఇయర్ కొంచెం స్టాగ్నేషన్ పాయింట్స్ తగ్గాయి. మేబీ మరి మీరు చెప్పిందే రీజన్ ఏమో అయితే. ఇదేమో సీవేజ్ లైన్స్, ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి. ఇవేమో సీవేజ్ లైన్స్ అండర్ గ్రౌండ్ నుంచి ఓవర్ఫ్లో అవుతా ఉంటాయి, ఓకే, పోతా ఉంటాయి, ఎస్టీపీలకు కనెక్ట్ అయ్యి ట్రీట్ అవుతా ఉంటాయి. ఓహో. స్టామ్ వాటర్, ఈ వర్షం నీళ్ళు అనేది ఇంకొక లైన్ ఉంటుంది, అది జిహెచ్ఎంసీ చూస్తూ ఉంటుంది. అవన్నీ నాలాస్ నుంచి వెళ్ళిపోయి చెరువుల్లో కుంటల్లో కలుస్తాయి, మూసీలో కలుస్తాయి. సో అవి ఏంటంటే సిల్ట్ అవుతా ఉంటాయి, చెత్త అది జిహెచ్ఎంసీ చేస్తూ ఉంటారు. సో లాస్ట్ ఇయర్ నుంచి కొంత హైడ్రాక్ ఇచ్చారు. సో కానీ మీ బోర్డు వాళ్ళు కూడా ఎందుకు చేశారు మరి? సివరేజ్ బోర్డు వాళ్ళు కూడా చాలా చోట్ల ఉన్నారు. అంటే జాయింట్ గా చేస్తున్నాం. కొన్నిసార్లు 2 లైన్లు కలిపి ఉంటాయి, కొన్నిసార్లు ఏంటంటే సెపరేట్ లైన్స్ ఉండవు, 2 ఒక దాంట్లో నుంచి వెళ్తా ఉంటాయి. కాబట్టి 2 కలిసి జాయింట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా సీఎం గారు ఏంటంటే 140 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్స్ అని ఐడెంటిఫై చేశారు. సో ఆ 140 ప్లేసెస్లో మెజారిటీ ప్లేసెస్లో ఎందుకు అబ్స్ట్రక్షన్ వస్తుందన్న దాని మీద కొద్దిగా స్టడీ చేసి ఆ ఏరియాస్ క్లీన్ చేశారు ఒకటి బాగా. రెండవది గ్రౌండ్ వాటర్ని పెద్ద పెద్ద వెల్స్ లాగా అవి వచ్చిన ఇమీడియట్ వాటర్ అందులోకి వెళ్ళి అక్కడ నుంచి పంపింగ్ చేసేటట్టుగా కొంత ప్రయోగాత్మకంగా చేశారు. ఉదాహరణకి రాజ్భవన్ ముందు కానీ, తర్వాత ఈ ఖైరతాబాద్ చౌరస్తా, సెక్రటరేట్ ముందు పెద్ద ఒక 2 లక్షలు 3 లక్షలు 4 లక్షల లీటర్లు వస్తే ఫస్ట్ 15 నిమిషాలనే స్టాగ్నేట్ అవుతుంది కదా, అది అందులోకి వెళ్ళిన కొద్దీ ఫ్రీగా మూవ్మెంట్ అవుతూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఇప్పుడు నాలాస్ అన్ని కూడా హైడ్రా వాళ్ళు కూడా పెట్టి ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. మీరు అన్నట్టుగా కంపారిటివ్లీ బిఫోర్ ఇయర్తో లాస్ట్ ఇయర్ రైనీ సీజన్ కొంత ఎంత రెయిన్ పడినా కానీ కంఫర్టబుల్గానే ఉంది కొంత మేరకు. నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది డెఫినెట్గా. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కాంప్రహెన్సివ్ నాలా ప్లానింగ్ అనేది ఒకటి జిహెచ్ఎంసీ చేస్తున్నారు. ఉన్న నాలాస్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి అన్న దాని మీద సర్వే చేస్తూ ఒక డిపిఆర్ చేస్తున్నారు. ఒకసారిగా అయిపోతే ఈ ఉన్న నాలాస్ అన్నింటినీ కనుక ఫ్లోని కనుక ఫ్రీ చేయగలిగితే అసలు ఒక్క నిమిషం కూడా ఎక్కడ స్టాగ్నేషన్ లేకుండా వెళ్ళిపోతుంది. నెక్స్ట్ 2-3 ఇయర్స్లో అదే. గండిపేట, హిమాయత్ సాగర్ చాలా మనకి వాటర్ రిసోర్సెస్కి మెయిన్ పాయింట్స్ కదా సార్. వాటిల్లో మనం సరిపడినంతగా వాటిని మనం వాడుకోగలుగుతున్నామా? అంటే ఎంత వాటిలో కెపాసిటీ ఉందో అంత కెపాసిటీ వరకు మనం ఉంచి వాటిని జాగ్రత్తగా మళ్ళీ తాగునీటి అవసరాలకి లేదా సాగునీటి అవసరాలకి వాడుకోగలుగుతున్నామా మనం? మీకు గండిపేట, హిమాయత్ సాగర్ అనేది 2 1920s నుంచి ఉన్న రిజర్వాయర్లు. అవి 2 కలిపి 7 TMCలు ఉంటాయి అంతే మనకి. అంటే వెరీ స్మాల్ క్వాంటిటీ, చాలా పెద్దగా కనపడతాయి సార్. పెద్ద కనపడతాయి అంటే 360 డేస్ మనం వాడుతూ ఉంటాం కదా. సో మీరు అన్నట్టుగా 2 నుంచి మనం వాటర్ వాడుతున్నాం ట్రీట్ చేసుకొని. ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చేసి ఆసిఫ్ నగర్ ఫిల్టర్ పెట్టుకొచ్చి ఇక్కడ ట్రీట్ అయ్యి మనం సప్లై చేస్తూ ఉంటాం. ఈ ఏరియా ఎగ్జాంపుల్ సెక్రటరేట్, నారాయణగూడ ఇదంతా కూడా ఆసిఫ్ నగర్ ఫిల్టర్ బెడ్ నుంచి వస్తూ ఉంటాయి. హిమాయత్ సాగర్ నుంచి వచ్చేది మీరాలం ఫిల్టర్ బెడ్కి వెళ్ళి ట్రీట్ అవుతూ ఉంటాయి. ఈ 2 రా వాటర్ తీసుకొచ్చి సిటీలో ట్రీట్ చేసి ఇస్తూ ఉంటాం. బట్ అది నాట్ ఈవెన్ 5 to 10% మన రిక్వైర్మెంట్ మీట్ అవుతుంది. ఇప్పుడు గోదావరి డ్రింకింగ్ వాటర్ నుంచి తీసుకొచ్చేది వాటర్ ఏదైతే ఉందో అది 170 mgd. ఈ 2 కలిపి అరౌండ్ 40-50 mgd కూడా ఉండదు, అంటే అలా 1/3. బట్ వీఆర్ యూజింగ్ ఇట్. ఇందాక లాస్ట్ ఇయర్ సీఎం గారు ఏమన్నారంటే దాని ఫుల్ వాటర్ ఉన్నాయి కదా, మూసీలకి చాలా వదిలేస్తున్నాము, ఎందుకు అంత తక్కువ వాడుతున్నాము, ఇంకో లైన్ వేసి ఎక్స్ట్రా డబుల్ కూడా వాడొచ్చు కదా, ఇంత షార్టేజ్ ఉంది కదా దానికి. తర్వాత మంజీరా సింగూరు నుంచి వచ్చేది కూడా ఇంకొక లైన్ ఎందుకు వేయకూడదు, వాటికి ప్రాజెక్ట్ రిపోర్ట్లు అయినాయి. త్వరలో ఆ వర్క్స్ కూడా స్టార్ట్ అవుతాయి. గోదావరి phase 2-3 పార్ట్, మంజీరా కొత్త లైన్ 65 సంవత్సరాల కింద వేసాము. ఎప్పుడు నిన్న కూడా లీకేజ్ అయింది, నిన్న షట్ డౌన్ చేసాము, మళ్ళీ రిపేర్ చేసి వచ్చేసరికి 1 day అవుతుంది. 65-70 సంవత్సరాల లైన్స్ కదా, సో చాలా వీక్ అయిపోయినాయి. సో ఆ కొత్త లైన్స్ వేయడానికి కూడా నెక్స్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ శాంక్షన్ చేయడానికి రెడీగా ఉంది. ఈ 2 కనుక అయిపోతే గోదావరి phase 2-3, ఈ 2 రిజర్వాయర్లో అడిషనల్ వాటర్ ప్లస్ మంజీరాది ఎక్స్ట్రా కొత్త లైన్లు, ఇవి కనుక వస్తే 27
మేము అన్నట్టుగా ఎండింగ్ వరకు డైలీ వాటర్ సప్లై ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నాం. సీఎం గారు టార్గెట్ అది 27కి. 27 ఎండింగ్ కల్లా డైలీ వాటర్ సప్లైకి వెళ్ళాలి. ఓకే. ఈ 4 రిసోర్స్ని అడిషనల్గా తీసుకుంటాం. ఇప్పుడు గోదావరి కావచ్చు, కృష్ణా కావచ్చు, సింగూరు కావచ్చు, వీటన్నిటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ వాడుతున్నామా సార్? మనకు అవసరమైనంత వాటర్ వాడుతున్నామా? 100% అండి. మనకి లైన్స్ కెపాసిటీ 600 MGD ఉంది. సో 600 MGDలో మనము రూరల్ విలేజెస్కి మున్సిపాలిటీస్కి ఒక 25 MGD ఇస్తున్నాం. ఒక 10 MGDలు మనం తక్కువ తెస్తున్నాం. మంజీరా లైన్లు వీక్ ఉన్నాయి, ఎక్కువ ఇస్తే బ్లాస్ట్ అవుతున్నాయి. ఓకే. సో 560 MGD మనం సిటీకి వాడుతున్నాం. ఎవ్రీ డే 560 MGD మనకు వస్తుంది. అది సమ్మర్ కానీ, వింటర్ కానీ, రెయినీ సీజన్ కానీ, ఈవెన్ ఫ్లడ్ వచ్చిన రోజు కూడా 560 నేను ఇస్తాను, సంబంధం లేదు. 365 days ఎవ్రీ డే ఆ 560 MGD వాటర్ని లైన్స్కి ఇస్తూనే ఉంటాం. ఒక రోజు కూడా పంపులు ఆగవు. ఆగితే సగం ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. షట్ డౌన్ తీసుకొని రిపేర్ చేసే టైం తప్పితే మిగతా టైంలో అది నడుస్తూనే ఉండాలి. 20 ఏళ్ళు ఉంటే 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉంటే 30 ఏళ్ళు, 24 గంటల చొప్పున 365 రోజులు పంపులు నడుస్తుంటాయి. ఎందుకు ఊకే రిపేర్ వస్తుంది అని చాలా మందికి డౌట్ వస్తుంది. అదే సార్, దీనికోసం దాని లైఫ్ అట్లా ఉంటుంది. అది వెంటిలేటర్స్ మీద ఉన్నట్టు అనిపిస్తుంది మాకు అప్పుడప్పుడు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ మోటార్స్ అండ్ పంప్స్ ఆల్సో. అసలు మన జిహెచ్ఎంసీ పరిధిలో రోజు కన్సంప్షన్ ఎంత సార్? ఇప్పుడు మనకి అవైలబుల్ వాటర్ కంటే ఇంకొక 100 MGD ఇప్పుడు షార్టేజ్ కనపడుతుంది మనకి. అందుకే ఆ షార్టేజ్ కూడా మనకి రెయినీ సీజన్లో ఈ టైంలో పెద్ద కనపడదు. ఇప్పుడు మీరు ఎవ్రీబడి వి ఫీల్ కంఫర్టబుల్ బోర్ ఉన్నంత కరెక్ట్. ఫిబ్రవరి నుంచి స్ట్రెస్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే బోర్ ఎప్పుడైతే మీకు డ్రై అవుట్ స్టార్ట్ అయిందో అప్పుడు నా మీద ఆధారపడడం ఎక్కువ. నీళ్లు తక్కువ ఇస్తున్నారు అని అంటారు. నీళ్లు తక్కువ ఇవ్వడం కాదు, నీళ్లు సేమ్ ఇస్తాం, రిక్వైర్మెంట్ పెరిగింది కాబట్టి షార్టేజ్. అది అర్థం కాకుండా సో వాటర్ సప్లై తగ్గించారు, మేము తగ్గించాము, మీకు తగ్గుతుంది కాబట్టి మమ్మల్ని అంటారు. సో మా వాటర్ సప్లై అనేది స్టాండర్డ్ 365 రోజులు కాలాలతో సంబంధం లేకుండా సేమ్ వాటర్ అన్ని ఏరియాలకి అదే ఇస్తూ ఉంటాం. కాబట్టి తగ్గించడం పెంచడం అనేది ఉండదు. వాళ్ళ ఇంటి బోర్వెల్ తగ్గడం వల్ల రిక్వైర్మెంట్ పెరిగి మాకు సరిపోతలేవు, సరిపోయేంత ఇవ్వట్లేదు. సరిపడేంత ఇవ్వడం అనేది మ్యాండేట్ కాదు యాక్చువల్గా. ఇది ట్రీటెడ్ డ్రింకింగ్ వాటర్ 3 లెవెల్లో క్లోరినేషన్ చేసి ట్రీట్ చేసేసి డ్రింకింగ్ వాటర్ లెవెల్లో ఇస్తాం మనం. ఇది టాయిలెట్స్కి వాడడానికి, లాన్కి వాడడానికి, పాత్రలు దోమడానికి కూడా ఇవే వాడతారు కాబట్టి షార్టేజ్ వస్తుంది. నార్మల్గా మీ రా వాటర్ని మిగతా వాటికి వాడి దీన్ని ఓన్లీ డ్రింకింగ్ వాటర్ పర్పస్లో వాడితే ఇది చాలా ఎక్సెస్ వాటర్. కానీ అలా ఎవరు వాడరు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళకి అర్థం కాదు. ఒక కిలో లీటర్ 1000 లీటర్లు నేను గోదావరి నుంచి తెచ్చి ట్రీట్ చేసి మీకు ఇవ్వాలి అంటే 54 రూపాయలు ఖర్చు అవుతుంది నాకు. నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను కాబట్టి దాని వాల్యూ తెలియట్లా. ఈ 54 రూపాయలని నేను ఇండస్ట్రీయో కమర్షియల్ అక్కడికి ఇక్కడింత అడ్జస్ట్ చేసుకొని గవర్నమెంట్ సపోర్ట్ తీసుకొని నడిపిస్తున్నాను. అదే వాటర్ని నేను టాయిలెట్లో 20 లీటర్లు పోస్తున్నాను అని అంటే హౌ మచ్ మనీ యు ఆర్ వేస్టింగ్. సో ట్రీటెడ్ వాటర్ ఈజ్ ఓన్లీ ఫర్ డ్రింకింగ్ అండ్ అదర్ డొమెస్టిక్ పర్పస్, నాట్ ఫర్ లాన్, నాట్ ఫర్ వెహికల్ వాషింగ్, నాట్ ఫర్ యువర్ టాయిలెట్. దానికి సపరేట్గా యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ రా వాటర్. ఇట్స్ ఎ మ్యాండేట్. కాబట్టి మీరు డ్రింకింగ్ వాటర్ కాకుండా వాటర్ హార్వెస్టింగ్ చేసుకోండి, మీ బోర్వెల్ని రీఛార్జ్ చేసుకోండి, దాన్ని ఎక్కువ వాడండి, రెయిన్ వాటర్ని వాడండి అని చెప్తున్నాను. పర్ఫెక్ట్ సార్, చాలా బాగా చెప్పారు. అవి చూపిస్తారా సార్ ఒకసారి మాకు? ఈ గ్రీన్ ఉన్నదంతా మేము క్లీన్ చేసిన మ్యాన్ హోల్. క్లీన్ అయితే గ్రీన్కి వస్తుంది. క్లీన్ కాలేదు అంటే ఈ డార్క్ ఉంది కదా, అది చేయలేదని అర్థం. ఈ లైన్స్ అన్ని ఇంకా మిగతాయి. సో ప్రతి రెడ్ ఉన్నాయి, వాడు చేశాడు బట్ అప్డేట్ చేయలేదు. డేటా లేదు కాబట్టి రెడ్ వచ్చేసింది. సో ఇది ఉంది అని అంటే దానికి సంబంధించిన మ్యాన్ హోల్ వాడు చేసిన డేటా అంతా నాకు ఇక్కడ రావాలి. అంతే, అదే ఆ లొకేషన్లకు పోయి చేస్తేనే వస్తుంది. మళ్ళీ నువ్వు మ్యానిపులేట్ చేయడానికి లేదు. తెలుసా సార్ ఇవన్నీ? ఇది 1 year బ్యాక్, 1.5 year బ్యాక్ ఫస్ట్ పైలట్ చేసినప్పుడు అర్థం కాల వాళ్ళకి, ఏదో చేస్తున్నారని అనుకున్నారు. మొబైల్ యాప్ ఇచ్చిన తర్వాత ఈ రోజు మీద ఎన్ని మ్యాన్ హోల్స్ క్లియర్ చేశారు అనేది నాకు రావాలి. అది 1,52,000 మ్యాన్ హోల్స్ ఈ సంవత్సరం చేస్తూ వస్తున్నారు. ఇది ఇప్పటి వరకు ఇంకో అరగంట తర్వాత ఈ నంబర్ మారుతుంది మీకు. ఇప్పుడు 978 ఉంది కదా, మీరు హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మళ్ళీ చేంజ్ అవుతుంది. ఏ డివిజన్లో ఎన్ని మ్యాన్ హోల్స్ చేశారు, ఏ సెక్షన్లు ఎన్ని చేశారు, ఏ మేనేజర్ ఎన్ని చేశాడు, ఏ మిషన్ ఎన్ని చేసింది అనేది రావాలి నాకు. సో దానికి సంబంధించి ఇది ఎప్పుడైతే పెట్టామో దీంట్లో డేటు, టైము, వెహికల్, మనిషి పేరు అన్నీ వస్తాయా సార్? వాడు కనుక రాకపోతే వానికి యాబ్సెంట్ పడుతుంది, వాని పేమెంట్ ఆగిపోతుంది. ఉదాహరణకి ఇవి ఉన్నాయి చూడండి, ఇక్కడ హైయెస్ట్ కంప్లైంట్స్ ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ 700 ఎక్కువ కంప్లైంట్స్ వచ్చి కూడా తెలిసిపోతుంది. నా మెట్రో కస్టమర్ కేర్ దీనికి లింక్ అయి ఉంది. ఇప్పుడు ఈ డార్క్ ఉంది చూడు, ఏది మనకి ఇప్పుడు హైయెస్ట్ ఇది ఉంది కదా, ఇక్కడ ఎన్ని కంప్లైంట్స్ రికార్డ్ అయింది అంటే 503 కంప్లైంట్స్ ఆ ఏరియాలో వచ్చింది. ఈ ఏరియాలో 503 కంప్లైంట్లు ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 800. సో ఆ ఏరియాలో కంప్లైంట్ ఎందుకు వస్తుంది అనేది, అంటే కంప్లైంట్లు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్న దగ్గర పోయి
ఫోటో తీసి ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. ఓవర్ఫ్లో అవుతుంది కదా. ఇవన్నీ కూడా అంటే నాకు ఒక సంవత్సరంలో 6 లక్షల కంప్లైంట్స్ వస్తాయి. ఈ 6 లక్షల కంప్లైంట్స్ అన్నిటినీ కూడా డాష్ బోర్డు మీదకి తీసుకొచ్చేసాము. దీని మీదకి అంటే ఏ ఏరియా నుంచి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి, ఆ వచ్చిన కంప్లైంట్స్ వాటర్ కోసం ఎన్ని వస్తున్నాయి, పొల్యూషన్ ఎంత వస్తున్నాయి, సీవేజ్ ఎంత వస్తుంది, ప్రతిదీ కూడా ఇక్కడ జిఐఎస్ మీద వస్తుంది. ఈ బబుల్ ఎంత సైజ్ ఉంటే అన్ని కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నట్టు. కాబట్టి నేను ఐ హావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బబుల్ సైజ్. సో లాస్ట్ టైం నేను చూసినప్పుడు ఒక వెహికల్ వాడు ఇక్కడ తిరుగుతున్నాడు కందుకూరు దగ్గర. ఈ వెహికల్ ఇక్కడ కనపడింది నాకు. ఎందుకు ఉన్నది రా అని ఫోన్ చేశాను నేను ఇక్కడ నుండి. అప్పటిదాకా వాళ్ళకి అర్థం కావట్లా ఈ వెహికల్ అక్కడ వెళ్తే కూడా సార్ చూస్తారు అని. సో వెహికల్ ట్రాకింగ్ ఎప్పుడైతే పెట్టామో అప్పుడు ఏమైందంటే ఆ వెహికల్స్ అన్ని కూడా ఆటోమేటిక్గా కంట్రోల్లోకి వచ్చేసాయి. సో రింగ్ రోడ్ దాటి నా ఏరియా లేదు కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అక్కడికి అంటే ఏదో రిపేర్ చేయించుకోవడానికి వెళ్ళాను, ఏదో ఒక రీజన్. ఆ తర్వాత సెట్ అయిపోయింది. శాలరీస్ కట్ చేసి వాడికి అది చేసిన తర్వాత సరే గ్రీన్ వెహికల్ ఉంది, తర్వాత బ్రౌన్ వెహికల్. ఇది సిల్ట్ ని బయటకు తీసేయడానికి, ఇది బయటకు తీసిన తర్వాత దీన్ని తీసుకెళ్లి డంపింగ్ యార్డ్ లో వేయడానికి ఈ వెహికల్ వేరే అనమాట. సో బోత్ ఆర్ డిఫరెంట్ వెహికల్స్. ఆటో ఉంటది, దళిత బంధు ఆటో అని ఒకటి ఉంటుంది. ఆ ఎస్సీలకి దళిత బంధు కింద ఇచ్చేసి ఈ సిల్ట్ అంతా రోడ్ల మీద తీయగానే ఆరుగానే తీసుకెళ్లి అంబర్పేటలో ఎస్టీపీ దగ్గర కుప్పలు వేసి వస్తారు. కొన్ని టన్నులు అందులో నుంచి వెళ్తా ఉంటుంది. సో దిస్ ఇస్ మీరు అన్నట్టుగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ అన్నారు కదా, ఇది కూడా మొత్తం సర్వే చేసాం. మాకు బోర్వెల్స్ ఎన్ని ఉంటే ఎన్ని పని చేయట్లేదు, నంబర్ ఆఫ్ బోర్వెల్స్ డిఫంక్ట్ అయ్యి ఉన్నాయి. 3400 వర్క్ చేస్తున్నాయి, 4500 బోర్స్ అసలు డిఫంక్ట్ అయ్యి ఉన్నాయి. ఇవన్నీ సర్వే చేసాం యాక్చువల్గా. సో దీని మీద కొద్దిగా వర్క్ చేసాం. ప్రతి ఇంటిపై నుంచి వచ్చిన వాటర్ని టోటల్గా వాటర్ హార్వెస్టింగ్ చేయాలి అనేది ఒకటి పెట్టుకున్నాం. సో ఇది హోల్స్ చేసి అందులోకి వాటర్ వెళ్ళేటట్టుగా. సో దీని మీద కూడా ఒక యాప్ తయారు చేసుకున్నాం. సార్ యాక్చువల్లీ ఈ హార్వెస్టింగ్ పిట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడే ఇట్లా చెయ్యాలి అసలు. అయితే ఇవే అంటే అన్ని రకాలు ఉంటాయి అందులో. కానీ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయింది. సో యాక్చువల్గా జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చినప్పుడే కంపల్సరీ మ్యాండేట్ అని ఇస్తారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అది ఉంటేనే ఇస్తారు. తర్వాత కొన్ని రోజులు మెయింటైన్ చేయకుండా సిమెంట్ వేస్తారు. సో అందుకని మళ్ళీ క్రాస్ చెక్ చేసి వీటిని క్లీన్ చేస్తూ ఉండాలి అనమాట. తర్వాత ఇవి బోర్వెల్స్ ఈ 4500 ఏవైతే ఉన్నాయో ఈ 4500 బోర్స్ని రీఛార్జ్ చేస్తున్నాము. బిల్డింగ్ నుంచి తీసుకొచ్చి కనెక్ట్ చేస్తున్నాము. ఎట్లా వర్క్ చేస్తలేవు అవి. ఆ వర్క్ చేయని అన్నిటిని వాటిని టోటల్గా ఇంజక్షన్ బోర్వెల్ లాగా వాడుతున్నాం. వర్షం వచ్చిన రోజు వాటర్ బోర్వెల్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయేటట్టుగా దానికే కనెక్ట్ చేస్తున్నాం. ఎట్లాగా అవి పని చేయట్లేదు. 200 ఫీట్లు ఉంటుంది. డైరెక్ట్ బిల్డింగ్ నుంచి తీసి దాన్ని కనెక్ట్ చేయాలని. మీరు అన్నట్టుగా ఇంకొకటి పానీ యాప్. ఓకే, వాటర్ మిస్యూజ్ ఎట్లా చేస్తున్నారు, వాళ్ళకి పెనాల్టీ ఎట్లా వేయాలనే దాని మీద ఇందాక నేను చెప్పాను. ఇది మీరు వేసినప్పుడు అయితే మొత్తం మీడియాలో అంతా అదే చర్చ నడిచింది సార్. దానివల్ల ఎంత మంచి పని చేశారని పీపుల్ రియలైజ్డ్. సో ఇది చూడండి, వాటర్ అంతా. మీరు ఆ రోడ్లో ఎందుకు వెళ్తున్నారు ఆ టైంలో? మై మదర్ని నేను హాస్పిటల్ తీసుకెళ్తున్నాను ఆ టైంకి. అంటే మీ పర్సనల్ పనిలో వెళ్తూ కూడా అబ్జర్వ్ చేశారు మీరు ఇది? సో అక్కడే ట్రాఫిక్ వచ్చింది, ఆగింది, విండో నుంచి ఫోటో తీశాను. సో వీడియో తీయగానే మా మేనేజర్ వెళ్ళాడు. సో ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ వాషింగ్ ఉంది. ఓకే, ఏ లొకేషన్ లో వెహికల్ వాషింగ్ కి సంబంధించిన పెనాల్టీ వేశారు. 13 పెనాల్టీస్. 13 వేశారు. ఇది వేరే వెహికల్ అనుకుంటా మీరు తీసింది కాదు. నేను తీసింది. మీరు తీసిన ఫోటో అయితే మామూలు అల్చెల్ అవ్వలేదు సార్ అప్పుడు. ఇండియా నేషనల్ మీడియాలో వచ్చింది. అవును, మొత్తం అంటే ఫొటోస్ అప్లోడ్ చేసేటప్పుడు ఏంటంటే వాడు కరెక్ట్ టైంకి కరెక్ట్ తీసుకుంటే వస్తుంది. ఫోటో ఉల్టా తీసారు. అంటే కొద్దిగా అవేర్నెస్ ఒకటి రావాలంటే మనం ఏమి 100% ద గ్రేట్ మ్యాన్ చూసి ఇటు వస్తే మంచిగా కనపడుతుంది. మీకు సొక్క ఇప్పుకొని మరి వెహికల్ కడుగుతున్నాడు. బైక్ కడుగుతున్నాడు సార్, బైక్ కడుగుతున్నాడు. సో అది ఒకటి. సో ఇవి ప్రతిదీ కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటి ముందట ఏ కనెక్షన్ ఉంది, ఇవన్నీ కనెక్షన్స్. ఎవరికి బిల్ ఇచ్చామో, ఎవరికి బిల్ ఇవ్వలేదు, కట్టిన వాడేవాడు అనేది కలర్స్ తోటి. ఇప్పుడు గ్రీన్ అంటే పే చేశాడు, ఆయనకు సంబంధించిన డీటెయిల్స్, ఆ కనెక్షన్ ఏంటి, ఆయన పేరు ఏంటి, ఎంత బిల్ వచ్చింది, ఎంత కట్టాడు, ఎంత కట్టలేదు, ఎప్పుడు బిల్ ఇచ్చారు, 1/1/26. సో ఇవి కనెక్షన్స్ మొత్తం. ఎవరింటి ముందట ఏ కనెక్షన్ ఉంది, ఆ కనెక్షన్ నెంబర్తో సహా రావాలి. మీ ఇంటి ముందు పోతూ ఇది సెలెక్ట్ చేస్తే మీకు ఏం కనెక్షన్ ఉంది, కమర్షియల్ రెసిడెన్షియల్ తెలిసిపోతుంది. సో ఇంతకుముందు ఏంటంటే ఎవడేందో తెలియదు, అందుకని దీని మీద తీసుకొచ్చేసాను. సో ఇది ఎంసీసీ కంప్లైంట్స్, మెట్రో కస్టమర్ కేర్కి కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కదా మొత్తం. ఇవన్నీ వాటర్ వేరే, సివరేజ్ వేరే, అట్లా రకరకాల కంప్లైంట్స్.
సో కన్జ్యూమర్ నేమ్ వాళ్ళ డీటెయిల్స్ ఇట్లా వస్తుంది. సో ప్రతిదీ కూడా ఏంటంటే ఎక్కడ నీకు ప్రాబ్లం సీరియస్గా ఉంది అనేది నాకు ఇక్కడ కూర్చొని చూస్తే కనపడాలి. కానీ ఒక విషయం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి సార్, ఏంటంటే నేను దాదాపు 2007-8 నుంచి మీడియాలో ఉన్నాను, శాటిలైట్ ఛానల్స్లో వర్క్ చేశాను. చాలామంది ఎండీసీని, దాదాపు 7-8 మంది ఎండీసీని చూశాను నేను, వాళ్ళతో ఇంటర్వ్యూస్ చేశాను. వాటర్ బోర్డు ఇలా ఎప్పుడు ఎక్కడా కూడా ఇలా పెట్టలేదు సార్, ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మీరు పెట్టి చూపించడం. ఐటీ ఈజ్ ఎ టూల్ టు గివ్ ద బెటర్ సర్వీస్. అంటే నీ కింది వాడు ఏం చేస్తున్నాడు అనేది నీకు కనపడితే వాడు అకౌంటబుల్గా చేస్తాడు, అంతే సింపుల్. మనం అబ్జర్వ్ చేస్తున్నాము, మనం మానిటర్ చేస్తున్నాము అని తెలిస్తే సో చాలా జాగ్రత్తగా పనిచేస్తాం. అది వాడికి అర్థం కావాలి ఫస్ట్. సో ఇక్కడ మీరు అంటారు చూడండి ఎమర్జెన్సీ వర్క్స్ అని. అవును సార్. అక్కడ రోడ్డు మీద పొంగుతా ఉంటది, నేను శాంక్షన్ ఇవ్వడానికి వాడు పరిగెత్తుకొని వస్తాడు, అది పొంగుతా ఉంటది. నా శాంక్షన్ అయ్యేదాకా వాడు వరకు మొదలు పెట్టలేదు అనుకో, రోడ్డు అంతా పాడవుతుంది కదా. అప్పుడు నేనేం చేశానంటే, అలా అని 15 రోజుల తర్వాత నేను చేసినా అని వాడు వస్తే నాకు తెలియదు వాడు చేశాడా లేదా, నేను సంతకం పెట్టాలి, అదొక ప్రాబ్లం. ఈ రెండింటిని ఏంటంటే ఎమర్జెన్సీ వర్క్స్ అని ఒక యాప్ ఇచ్చేసాను. మీరు ఎమర్జెన్సీ వర్క్ ఉంటే అందులో ఎంటర్ చేసేసి నువ్వు కంప్లీట్ చేసేసుకో, ఆ తర్వాత నా దగ్గరికి పట్టుకురాలి. ఇది మాత్రం ఉండాలి అందులో. నువ్వు ఎమర్జెన్సీ వర్క్, కన్స్ట్రక్షన్ ఆఫ్ డ్యామేజ్ డీప్ మ్యాన్ హోల్ కొట్టేశాడు. ఓకే, సో దీనికి సంబంధించిన ఎంట్రీ చేసి నీకు అమౌంట్ ఎంత కావాలి నువ్వు పెట్టు, నువ్వు రిపేర్ చేయి, నా కోసం ఆగకు, ఇది నేను చూసుకుంటా, అవసరమైతే నేను ఎంక్వైరీ చేసుకుంటా. సో దీన్ని ఒక సిస్టమ్ పెట్టేసి బటర్ఫ్లై వాల్ రిపేర్ ఎక్కడ ఏ ప్లేస్, సో ఇట్లా ఒక యాప్ వాళ్ళకి ఇచ్చేసాం. నా కోసం వెయిట్ చేయొద్దు, నా సంతకం, నేను ఎక్కడో ఉంటా మీటింగ్లో, నా సంతకం కోసం వెయిట్ చేయొద్దు, ఇందులో కొట్టండి, మీరు రిపేర్ చేయండి, అది కరెక్ట్ కదా నేను తర్వాత చెక్ చేసుకుంటాను. సో ఇది శాంక్షన్ ఇచ్చినట్టే అనుకుని చేయండి అని ఎమర్జెన్సీ వర్క్స్ కి ఇది ఒకటి ఒక యాప్ ఇచ్చేసాం. ఈ బ్లూ ఏంటి సార్? అది బ్లూ అంటే వాటర్, ఇది సీవర్ అంటే ఒక్కొక్క అది అనమాట. కలర్ కోడ్ తోటి మేము అర్థం అవుతుంది ఈజీగా ఏది ఏంటి అనేది తెలియాలి. సో ఇట్లా ఈ వర్క్స్ అన్ని చేస్తున్నారు. మీరు ఇందాక చెప్పారు కదా సార్, అది కావాలి ఒక్కసారి అది చూపించండి. రోబోస్ అది చూపెడతాను. ఇదేంటంటే ప్రతిసారి నేను వర్క్ శాంక్షన్ చేయాలంటే కష్టం, కొన్ని 100,000 వర్క్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్క ఏరియాలో, 2,000 స్క్వేర్ కిలోమీటర్స్ కదా. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న వర్క్స్ అన్ని 20,000, 30,000, 50,000 అన్నీ ఎవ్రీ డే చేయాలంటే కష్టం అవుతుంది. కాబట్టి దీన్ని ఏం చేశానంటే లాస్ట్ 3 ఏళ్లలో ఎన్ని వర్కులు టేకప్ చేశారు, ఏ లైన్లో ఎంత ఖర్చు పెట్టారు అనేది కూడా దీని మీద తీసుకున్నాం. పేపర్ మీద ఉంటే అర్థం కాదండి సార్. సో దీని మీద అయితే ఏ లొకేషన్లో నేను ఎంత ఖర్చు పెట్టినా, ఒక మ్యాన్ హోల్ ఎన్నిసార్లు పొంగింది నాకు కనపడాలి, లాస్ట్ 3 ఇయర్స్లో ఈ మ్యాన్ హోల్ ఎన్నిసార్లు ఓవర్ఫ్లో అయిందిరా అంటే డేటా కావాలా. మొత్తం 1,50,000 వర్కులు. ఆ 1,50,000లో ఎన్ని వాటర్, ఎన్ని సివరేజ్, ఎన్ని ఎలక్ట్రికల్, అందులో ఎన్ని కంప్లీట్ అయినాయి, ఎన్ని కాలేదు, వాటి వర్త్ ఎంత, వాటికి పేమెంట్ అయిందా కాలేదా, ప్రతిదీ కూడా డాష్ బోర్డింగ్ తీసుకొచ్చేసాం. ఇది రోబో. ఇదేనా సార్? ఈ పైపులో లోపలికి వెళ్ళి ఎక్కడ ఆ లీకేజ్ అవుతుంది అనేది, ఆ పైప్ లోపల ఇట్లా ఉంటుంది చూడండి మీరు. అదే అలా ఉంటుందా సార్? అదే చూస్తుంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు అవుతుంది కదా. చూడండి వాటర్ పైప్ లైన్స్ లోపల ఎలా ఉన్నాయో క్లియర్ గా రోబో తోటి కనిపిస్తుంది మనకు. చూడండి రోబో లోపలికి వెళ్ళింది, రోబోటిక్ టెక్నాలజీ యూజ్ చేసి క్లీనింగ్ చేస్తున్నారు. తర్వాత ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని ఐడెంటిఫై చేస్తున్నారు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు. ఒకసారి చూడండి, చాలా సంవత్సరాలు అయిపోయేసరికి సార్ అలా ఉన్నాయి పైపులు. అంటే మనము క్లోరినేటెడ్ వాటర్ ఇస్తాము, క్లోరిన్ తోటి ఎప్పుడు కానీ కొలిజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీడే క్లోరిన్ వాటర్ అందులోకి పంపిస్తూ ఉంటాము. కొంచెం డ్యామేజ్ అవుతుంటాయేమో సార్. అక్కడ చూడండి, అక్కడ పడుతుంది చూడండి, అక్కడ పడుతుంది సార్. అవును, డ్రాప్ పడుతున్నట్టు. కరెక్ట్, అక్కడ వెళ్తుంది రోబో. సో లీకేజ్ అక్కడ ఉంది, చాలా ఎక్కువే పడుతుంది. ముందు డ్రాప్ కనపడింది కానీ ఎక్కువే పడుతుంది. పైప్ ఖాళీ ఉంది కాబట్టి పైనుంచి వాటర్ వస్తుంది. పైప్ ఫుల్ ఉంటే రాదు, ఎందుకంటే ఇదే ప్రెషర్ అవుతుంది కదా. మొన్న మధ్యన అనుకుంటా సార్ 26/1 అని చెప్పి ఈ 6 months లో ఇవాళ నిన్న కూడా చేశారు. అంటే ఎవ్రీడే ఎక్కడ కంప్లైంట్ అక్కడ వెళ్ళిపోతాం. పబ్లిక్ కి క్వాలిటీ సర్వీస్ ఇంప్రూవ్ చేయడానికి టెక్నాలజీని ఎట్లా వాడాలి అనేది. ఇప్పుడు ఇదంతా ఇంప్లిమెంట్ చేస్తారా సార్? ఇది మొత్తం హైదరాబాద్ మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో. ఈ రోజు వెళ్ళి మేము సీఎం గారు ఎవరో టెక్నాలజీ ఉంది అంటే పంపిస్తే ఈ రోజు చూసాము. సివరేజ్ లైన్ లో ఎట్లా వెళ్తుంది, అది కెమెరా పనిచేయట్లేదు, ఎందుకంటే అది డార్క్ ఉంటుంది, ఇదంతా ఫ్రెష్ వాటర్ కాబట్టి ఓకే, అది ఫుల్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఈ రోజు వచ్చేసి చెక్ చేసిన తర్వాత మేము కెమెరా క్వాలిటీని ఇంకా పెంచాలి అని వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. రియలిస్టిక్ గా లోపలికి వెళ్ళిన తర్వాత కెమెరా క్లారిటీ కూడా పంపిస్తున్నారా? ఈ రోజు పంపించాము ఫస్ట్ డే. సో ట్రయల్ చేద్దామని చూసాము. ఇది చార్మినార్ పక్కన ఒక దగ్గర 3 years నుంచి ప్రాబ్లం ఉంది, ఆ మ్యాన్ హోల్ ఎక్కడ కూలిపోయింది దొరకట్లా. సో అది లోపలికి పంపిస్తే గానీ ఆ మ్యాన్ హోల్ క్లియర్ అయితే గానీ అది ఆ లైన్ క్లియర్ కాదు. నేను ఇప్పటికి 3 times వెళ్ళా లొకేషన్ కి. వాళ్ళు మాకు మంచి ప్లేస్ చూపెట్టండి అంటే అదే మంచి ప్లేస్ అని తీసుకెళ్ళా, ఎందుకంటే నాకు 3 years ప్రాబ్లం కదా. అవును సార్. ఇప్పుడు దానికి కెమెరా క్వాలిటీ సరిపోలేదా సార్? అయితే కనిపించట్లేదా లోపల? అంటే థిక్ ఉంటది కదా సీవరేజ్ కదా, మరి కొంచెం టైం పడుతుంది. అది వాళ్ళు మళ్ళీ ఏం చేయాలనేది మండే కూర్చొని వాళ్ళు చేసిన దాన్ని ఏమేమి మాడిఫై చేయాలి, సాల్వ్ చేయాలి. అంటే ఫీల్డ్ లెవెల్ వెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది, ట్రయల్ వేరే. కరెక్ట్ సార్, కరెక్ట్. దాని మీద
మళ్ళీ వర్క్ చేయమని ఏదైనా టెక్నాలజీని అయితే పర్ఫెక్ట్గా వాడుతున్నారు మీరు. లేదు అంటే ఏమైందంటే మీరు ఇవాళ వేసిన రోడ్డు నేను రేపు తవ్వాల్సి వస్తుంది, 10 దిక్కులు తవ్వాలి కదా, అదే పెద్ద ప్రాబ్లం. సో పైన ఉంటే ఏమైనా చేయొచ్చు, అండర్ గ్రౌండ్ ఉంటాయి ఇవన్నీ. సో ఇవన్నీ 1,55,000 వర్కులు, ఓకే సార్. అందులో 72 Sewerage సీవరేజ్, 72,000 వాటర్ సప్లై, Water ఇవి supply. ఇవి ఎలక్ట్రికల్. అందులో ఎన్ని కంప్లీట్ అయినాయి ఎలక్ట్రికల్ మీ దాంట్లోకి ఎందుకు వస్తుంది సార్? అంటే పంపులు ఉంటాయి, మోటార్లు ఉంటాయి, చాలా ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ ఉంటుంది. ఇవన్నీ గ్రావిటీతో రాదు కదా, మేము పంపింగ్ ద్వారా పంపిస్తాం. బూస్టర్స్ ఉంటాయి, బూస్టర్స్ ఉంటాయి. మరి మీ ప్రెషర్ని మెయింటైన్ చేయాలి అంటే బూస్టర్స్ పెట్టాలి. సో దానికి రిపేర్స్ అవుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాం. సో పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి చాలా. గోదావరి పంపింగ్ స్టేషన్స్ వేరు, ఇంటర్నల్ పంపింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో ఇది ఎక్కడంటే అక్కడ నువ్వు ఏ వర్క్ చేశారు అనేది మనం తీసుకోవచ్చు. క్లియర్గా. నైస్ సార్. మొత్తానికి ఈ సంవత్సరం సమ్మర్లో హైదరాబాద్లో ఎవరికి ప్రాబ్లం రాకుండా లాస్ట్ ఇయర్ లాగే ఫాస్ట్గా వాటర్ సప్లై చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.